ఈ రోజు మన డీజే సెటప్ కి రోడ్ షో ఈవెంట్ అయితే ఉంది. దానికోసం డీజే సెటప్ మొత్తం వెహికల్ కి ఎక్కించుకుని అయితే ఈవెంట్ స్పాట్ కి అయితే వెళ్తున్నాం. మా వీధిలోని డీజే సెటప్ మొత్తం వెహికల్ కి ఎక్కించుకుని వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటది. ఎందుకంటే మా వీధిలోని కొస నుంచి కొస వరకు అనేవి మొత్తం బళ్ళే ఉంటాయి. ఈ బెల్లు మొత్తం క్లియర్ చేసుకుని వెళ్ళేసరికి తల ప్రాణం తోకొస్తుంది. ఇంకా డీజే సెటప్ పట్టుకుని ఈవెంట్ స్పాట్ కి అయితే వచ్చేసాం. ఈవెంట్ స్పాట్ కి వచ్చి పేపర్ షాట్ మిషన్ కోసం సిలిండర్ అయితే వెహికల్ లోకి ఎక్కించాం. అలాగే రైన్ డాన్స్ కోసం డ్రమ్ముల నిండా వాటర్ అయితే ఫిల్ చేసాం. ఈ లోడ్ మొత్తం ఎప్పుడైతే ఎక్కించాం ఇంతలో వెహికల్ అయితే ఒక సైడ్ కి అయితే డౌన్ అయిపోయింది. ఏమైందని కింద దిగి చూస్తే ఎక్కనే ఉంది వెహికల్ యొక్క కట్ ప్లేట్లు అనేవి వీక్ అయిపోయాయి. అందువల్ల వెహికల్ అనేది ఒక సైడ్ కి అయితే డౌన్ అయిపోయింది. డీజే ఈవెంట్ ఆడిన ప్రతిసారి ఏదో టెన్షన్ అయితే ఉంటుంటది. ఈవెంట్ మైండ్ ఏదైనా ట్రబుల్ ఇస్తే మాత్రం పరిస్థితి ఏంటనేది ఇలా నాలా డీజే ఈవెంట్లు అంట ఏమైనా ట్రబుల్ చేస్తాయో అని భయపడుతూ ఈవెంట్స్ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా సౌండ్ టెస్టింగ్ చేసుకుని ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం. సౌండ్ క్లారిటీ ఎలా వస్తుంది అనేది కామెంట్ చేయండి. సౌండ్ గా నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్ లో ఒక హాట్ సింబల్ అయితే కామెంట్ చేయండి. ఇంకా డీజే ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం. మా కుర్రోళ్ళందరూ ఈవెంట్ మొత్తం ఊపి అయితే ఊపుతున్నారు. నిజానికి చెప్పాలంటే మా విలేజ్ లో నేను ఎన్నో డీజే ఈవెంట్స్ అయితే ఆడాను. కాకపోతే ఎప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా డీజే ఈవెంట్ అయితే ఆడలేదు. ఈసారి అంత బాగా అయితే డీజే ఈవెంట్ అయితే ఆడాను. మా కుర్రోళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తూ డీజే ఈవెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా హైలైట్ చేశారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎక్కడైనా డాన్స్ చేస్తే వీడియో తీద్దంగా తలగానే డీజే ఈవెంట్ స్టార్ట్ అయిన కానీ చేతి చూస్తున్నాను. ఎక్కడ కూడా ఒక సాంగ్ కూడా డాన్స్ చేయలేదు. ఏదో ఆ దేవుడి పుణ్యం అంటూ అలా దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ కెమెరామ్యాన్ కి ఒక 2-3 స్టిల్స్ అయితే ఇచ్చారు. ఏదో దొరికిందో చాయిస్ గా తలగానే అలా చిన్న వీడియో అయితే నేను కవర్ చేశాను. ప్రతి డీజే ఈవెంట్ లోని మా కుర్రోళ్ళు అయితే చాలా కష్టపడతారు. ఓన్లీ మా కుర్రోళ్ళనే కాదు ప్రతి డీజే ఈవెంట్ లో వర్క్ చేసే కుర్రోళ్ళు అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తారు. ఓనర్స్ అందరూ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి గల కారణం మన వెనకాల వర్క్ చేసే కుర్రాలే. వాళ్ళు బాగా చూసుకుంటేనే మనం అయితే బాగా ఉండగలం. ఈ విషయం మాత్రం అయితే ఓనర్స్ అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్ టచ్ అప్ కింద ఒక సాంగ్ అనేది వేసి ఇంకా డీజే ఈవెంట్ అయితే క్లోజ్ చేసాం. ఇంకా డీజే సెటప్ ని మళ్ళీ ఇంటికి తెచ్చి ఇంకా డీజే సెటప్ మొత్తం ఎప్పుడైతే స్టార్ట్ చేసాం. డీజే సెటప్ ఎక్కించేటప్పుడు చాలా టైం పట్టింది. కాకపోతే ఇప్పేటప్పుడు అయితే అసలు ఒక 1 అవర్ లోని అలా ఇప్ప అనేది కూడా తెలియకుండా మొత్తం అనేవి ఎక్కడొక్కడ అయితే ఇప్పేసాం. అవునట్టు అడగడం మర్చిపోయాను, మీరు ఏ లొకేషన్ నుంచి వీడియోస్ చూస్తున్నారో అలాగే మీ లొకేషన్ లోని డీజే ఈవెంట్ యొక్క ప్రైసెస్ ఎంత ఉన్నాయి అనేది వీలైతే కామెంట్ సెక్షన్ లోని మీ లొకేషన్ అలాగే డీజే ప్రైస్ అనేది కామెంట్ చేయండి.